చూస్తున్నాం ఒక్క నిమిషం. ఇది మనకి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో శివలింగాలు ఇదిగోండి. ఇది కాశీ నుండి తెచ్చిన శివలింగం. ఇంకా మనకు కావాలంటే ఇంకా పెద్దది కావాలనుకుంటే శివలింగం, ఇంకా పెద్దది కావాలనుకుంటే ఇదిగోండి. ఇవి కాశీ నుండి వచ్చిన శివలింగాలు. ఇక మనకి విగ్రహాలు ఇవన్నీ చూడవచ్చు. ఇక్కడ ఉన్నాయి. రాజమండ్రి రావడం జరిగింది. అమ్మవారి విగ్రహం ఇవన్నీ మనం కొందామని కాదు, ఒకసారి ఒక విషయాన్ని తెలుసుకొని రేట్లు మంచి చెడ్డ తెలుసుకోవడానికి నేను రావడం జరిగింది. తెలుసుకుందాం. తెలుసుకొని నందీశ్వరుడు, అలాగే శివలింగాలు, విగ్రహాలు, ఒక ఫ్యాక్టరీ ఇది భగవంతుని తయారు చేయడానికి. ఇదిగోండి ఇలాంటిది స్వామివారి పీఠం, పానమట్టం. ఇది ఇలా మనం ఇక్కడికి వచ్చి ఏం కావాలంటే అది చూడవచ్చు. అలాగని కాశీ నుండి ఈ రాయి మామూలుగా వస్తుంది. అవి మాత్రం కాశీ నుండే శిలను తెప్పించడం జరుగుతుంది. చూద్దాం. భగవంతుని అనుగ్రహం. తెలుసుకోవడం ధర్మం కాబట్టి ఏది తెలియకుండా ముందుకు వెళ్ళలేం. కనుక తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాం. ఎక్కడ భగవంతుడు మన చేత కొనిపిస్తాడని చూద్దాం తర్వాత. ఇది మన ఆలయానికి అయితే ఇది ఒక 2 అడుగులు ఉంటుంది. మనం 9 అడుగులు పెట్టుకున్నాం. అంటే 9 అడుగుల్లో 3వ భాగం 3 అడుగులు, 1 అడుగు లింగం, 2 అడుగులు పానమట్టం, 3 అడుగులు వస్తుంది. ఇలా చూద్దాం. చూడడానికి వచ్చాను. ఇక్కడికి కాకినాడ పని మీద వచ్చాను. ఈ పని కూడా రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి వచ్చి ఒకసారి రేట్లు తెలుసుకుందాం అనేది ఆలోచన. గుడ్డిగా మనం ఎందులో పడిపోకూడదు, తెలుసుకోవాలి. తెలుసుకొని ఇక్కడే పండితులు ఉన్నారంట, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఎంత ఉండాలి, స్వామివారికి నందీశ్వరునికి దూరం ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చాం. ఆ శంకరుడి దయతో మీ అందరి సహాయ సహకారాలతో మనం ఏది మంచిదైతే అది చేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.